నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన జాబు మేళాలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు గడియార స్తంభం వద్ద ప్రజల తరపున పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళదాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు మండలం కొందకూరు ప్రాంతంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని అన్ని వర్గాల ప్రజలు చేస్తే బాగుంటుందని, అలాగే అంబేద్కర్ విగ్రహాలు ప్రధాన కూడల ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆయనతో పాటు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సంఘం ప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ దయతో తాను ఎమ్మెల్యే కాగలిగానని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాలు దళిత వాడలు, గిరిజన కాలనీలో కాకుండా ప్రధాని కోడల ప్రాంతాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ఫలితంగానే నేను మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగానని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తానని, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని ఆయన వివరించారు. ఈ యొక్క భారతదేశంలో అది పెద్ద భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి తెలివైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా దళితులే అంబేద్కర్ గారి యొక్క చనిపోయినా లేకపోతే బర్త్డే అయినా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. కానీ గవర్నమెంట్ తప్పదు కాబట్టి కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, అంబేద్కర్ గారు ఆయన కేవలం దళితులకే రాజ్యాంగం రాయలా. అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు, దేవుడు ఇక్కడ ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం రాసినటువంటి విలువైనటువంటి మహోన్నతులు అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాం. అట్లాగే అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టమంటే ఏ హరిజన వాళ్ళలోనో, ఏ అరుంధతి వాళ్ళలోనో, ఏ గిరిజన కాలనీలో పెట్టేటువంటి కార్యక్రమం. అట్లా కాకుండా ఊళ్ళల్లో పెద్ద మహానగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, పెద్ద పంచాయతీలు ఉన్నాయి. నడిబుడ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాల్సిన బాధ్యత అందరి మీద, అన్ని కులాల మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఆ మహానుభావుడు దయ వల్ల నేను ఎమ్మెల్యేనైనా, ఆ మహానుభావుడే లేకపోతే, ఆ రిజర్వేషన్ అనేది లేకపోతే ఈరోజు నేను ఎమ్మెల్యే అటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ మహానుభావుడు దయ వల్ల ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో కొంత పేదలకి సహాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను అక్కడక్కడ ఎంతో కొంత పేదలకి సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో చింతవరంలో మా దేవుడు అంబేద్కర్ గారి ఫోటో ఏదైతే విగ్రహం చాలా చిన్నదిగా పెట్టున్నారు. అది మంచి సెంటర్ చింతవరం. త్వరలో దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చెప్పాం. ఆల్రెడీ చెప్పా, ఆల్రెడీ విగ్రహాన్ని కూడా చూశారు. ఎందువల్లంటే అక్కడ పెట్టాలనేటువంటి ధర్మం మంది. ఎందువల్లంటే అక్కడ మెయిన్ సెంటర్ అది, ఆ సెంటర్లో చాలా చిన్నది, ఆ సెంటర్ తగ్గట్టు విగ్రహం లేదు కాబట్టి అక్కడ పెద్ద విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చింది. దానికి కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. వారు ఈరోజు అస్తమించినా కానీ మన కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి
మనందరం ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా మనకు అన్ని అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని స్మరించుకుంటూ మనం బ్రతికినంతకాలం ఆ వ్యక్తిని ఎప్పుడు స్మరించుకొని ఆ వ్యక్తి ఆశయాల కోసం, ఆ వ్యక్తి ఏదైతే అతను పడ్డ కష్టాలు నా వాళ్ళు పడకూడదని ఎంత కష్టపడ్డాడో ఈరోజు మనం అందరం ఒక స్థాయికి వచ్చాం. కాబట్టి మనం కూడా మన వాళ్ళకి ఇంకొంచెం సహకరించి వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో మనందరం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. వారి యొక్క ఆ రిజర్వేషన్ ఫలాల ఫలితంగానే ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఇక్కడ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే అయ్యి ఈరోజు ఎంతోమంది పేదలకు సహకరిస్తూ, ఎంతోమంది ఆరోగ్యశ్రీక మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంతమందికి సహకరిస్తున్నారంటే వారు మనకి వేసినటువంటి బాటే అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యే లాంటి వ్యక్తి చక్కగా సద్వినియోగం చేసుకొని ఎంతోమందికి పేదలకు సహకరిస్తున్నారు, ఎంతోమందికి సహాయపడుతున్నారు. అదేవిధంగా మనం కూడా మనకు తగినంతలో కూడా అందరికీ సహాయపడి ఆ వ్యక్తి యొక్క మనం ఈ విధంగా తలెత్తుకుని తిరగలుగుతున్నాం, నలుగురిలో గౌరవం పొందగలుగుతున్నామంటే ఆయన వేసినటువంటి భిక్ష. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక జాతికి సంబంధించిన నాయకుడు మాత్రమే కాదు, దేశానికి సంబంధించినటువంటి నాయకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి వారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఈరోజు వారి యొక్క నివాళులు అర్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే దారిని చూపించాడో ఆ యొక్క బాటలో మనమందరం కూడా నడవాలి. కులాల కులను కడిగేసి భరత మాతను విశ్వగురువు చేసే ప్రయత్నంలో మనమందరం కూడా. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, చించనారాయణ ప్రతాప్, న్యాయవాది వసంత పాలేటి విజయ్, రవి, మోహన్, బొడ్డు కృష్ణయ్య, రమణయ్య, మనపాటి శ్రీను, భోతాటి, తూపిలి శ్రీను, పసల వెంకటేశ్వరులు, చిరంజీవి, సాయి, పర్వతాల బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 9 సార్లు జాబు మేళా నిర్వహించి అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాల నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పాదయాత్రలో మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 9 సార్లు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అనేక పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తున్నాయని, ఎంతో మంది ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. అనేది బాధ్యతయా? ఖచ్చితంగా నేను రావాలంటే మీరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో కొంతమంది తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడించండి, వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పిన తర్వాత మన లోకనాథం నిజంగా చాలా సంతోషం. లోకనాథం గారు ఎందువల్లంటే గతంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నేను సెలెక్ట్ చేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు, భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాకుండా ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఇళ్ళగాడ ఖాళీగా ఉండి ఎంత అనేవంటి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన రావడం దాదాపు 16,950 పోస్టులు ఫిలప్ చేసినటువంటి ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారి కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ డిఎస్సి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాదాపు ఇక్కడ 4 సార్లు అన్నారు జాబ్ మేళా, మనం పెట్టింది 7 సార్లు. మినీ జాబ్ మేళా 7 సార్లు పెట్టాం, మెగా జాబ్ మేళా 2 సార్లు పెట్టాం. అంటే 9 సార్లు ఇక్కడ ఈ 18 నెలల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం దాదాపు 9 సార్లు ఇక్కడ జాబ్ మేళాలు పెట్టాం. మొత్తం ఈ 9 సార్లు మనం జాబ్ మేళాలు పెడితే దాదాపు 1,376 మంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. దాంట్లో 704 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది మాకు కూడా తృప్తిగా ఉంటుంది.
ఏదో ఊరికే మేము రాజకీయ నాయకుల్లోకి వచ్చేసి మీకు ఏదో మైక్ తీసుకొని ఏంటంటే మాట వెళ్ళిపోవడం కాదు. ఈ రాజకీయం కాదు. 5వ క్లాస్ చదివిన నుంచి డిగ్రీ చదివినంత వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు 13,000 నుంచి 25,000 వరకు జాబు ఇస్తూ ప్లస్ వాళ్ళ జీతం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడే చెప్పారు, మాకు ముందు 18,000 ఇస్తా ఉన్నారు సార్, ఇప్పుడు మాకు 23,000 ఇస్తున్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మాకు చేయూతను అందిస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళ టీచర్ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరైతే వచ్చారో ఆస్పిరెంట్స్, ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో 5 సంవత్సరాల లోపల 20 లక్షల జాబ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఇలా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మన గూడూరు నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు తరచుగా ఎమ్మెల్యే గారి చొరవతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే వచ్చారో ఆ జాబ్లో జాయిన్ అయ్యి దానిలో కంటిన్యూ అవ్వాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అది మనకు సాటిస్ఫైడ్ జాబ్. ఇక్కడ 14 కంపెనీలు ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. ఈ 14 కంపెనీల్లో 700కు పైగా మనకు అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన అన్ని కంపెనీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్క కంపెనీకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో లోకనాథం, ప్రిన్సిపాల్ హనుమంతరావు, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, చెంచురామయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లా కేంద్రం చేయాలంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కోరారు. గూడూరు పట్టణంలో గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరు జిల్లాలో కలపాలను కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డులతో ఉద్యమాన్ని చేపట్టారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు ప్రజల ఆకాంక్ష ప్రత్యేక జిల్లా లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎంకి తెలియజేస్తూ పోస్టు కార్డులు రాసి పంపించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రభు తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉండడం వల్ల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు. గూడూరు ప్రత్యేకమైన జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాల పునర్విభజనలో గూడూరుకి అన్యాయం జరిగింది. తిరుపతి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాలో గతంలో కలిపారు. గతంలో హామీ ఇచ్చినట్టుగానే మొన్న గూడూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో కలుపుతారని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ ఆశలు అడియాసలు చేస్తూ మళ్ళీ తిరుపతి జిల్లాలోనే ఉంచడం జరిగింది. గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా ఒక సెంటిమెంట్. ఈరోజు అది రాకపోవడం చాలా దారుణమైన విషయం. అయితే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయండి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ఈ జేఏసీ చేపడుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా చాలా సంతోషం. నా సహచర ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం చాలా నిజంగా హర్షదాయం. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా, ప్రతి రంగంలోని వారు కూడా ఇదే విధంగా వచ్చి వీధుల్లోకి వచ్చి పోరాడాలనేదే నా అభిప్రాయం. ఇక్కడి నుంచి కూడా మా జేఏసీ తరఫున చేసే ప్రతి ప్రోగ్రాము, ప్రతి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా మీరు మద్దతు తెలిపి ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రచారం కల్పించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పేదలు కానీ ఎవరైనా అర్జీలు ఇవ్వాలన్నా కానీ కనీసం ఒక 120 కిలోమీటర్ల దూరం వెళ్ళి అర్జీలు ఇచ్చుకునేంత సమస్య ఉంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఒక రోజులో పని ముగించుకుని వచ్చేటటువంటి అవకాశం లేదు. నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటుంది కాబట్టి నెల్లూరు వెళ్ళేసి వాళ్ళ కార్యక్రమాలు చూపించుకొని సాయంత్రం కల్లా రాగలరు. కనుక మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అయితే గూడూరుని ప్రత్యేక జిల్లాగా చేయండి, లేకపోతే నెల్లూరులో కలపండి. అంతేగాని మాకు తిరుపతిలో చేసి మాకు ఇబ్బంది పెట్టే పని చేయొద్దని. నెల్లూరుకి వెళ్ళి ప్రజలు మాకు ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి అనేది ప్రజలకి అందుబాటులో ఉన్నందువలన మమ్మల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లా కలిపినందువలన 120 కిలోమీటర్లు వెళ్ళి మేము అక్కడ వెళ్ళి రావాలని చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జేఏసీ తరఫున మేము జేఏసీకి మద్దతుగా మా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాము. అందరం కలిసి
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వాసుదేవరాజు, సుబ్రహ్మణ్యం, దాసు, సునీల్ కుమార్, సిరాజ్, అనిల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యం అనేది పిల్లల చదువుకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో భవిత కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య నేర్పిస్తూ మంచి భవిష్యత్తు మార్గాన్ని చూపుతోందని భవిత కేంద్రం శిక్షకులు షర్మిల, శ్యామల తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మనుబోలులోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వారిని సత్కరించారు. ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా భవితా సెంటర్లో దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీ జరుపుకుంటాం. వర్షం కారణంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు టీచర్లు కూడా నేను ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి కూడా నాతో ప్రయాణం జరిగింది. ఇక్కడ బిడ్డలందరికీ కూడా ప్రతి సంవత్సరం భోజనానికి ఏర్పాట్లు చేయమని అడగడం, నేను చేయడం జరుగుతూ ఉంది. నేను కూడా ఒక వికలాంగుడినే కాబట్టి ఈ వికలాంగుల దివ్యాంగుల దినోత్సవాన్ని వైభవంగా జరపాలని ప్రతి సంవత్సరం నేను అనుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఈ బిడ్డలందరూ కూడా దేవునితో సమానం కాబట్టి జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచ ఇంటర్నేషనల్ ఇక్కడికి కొత్తగా హై స్కూల్కి మండలానికి ఒక ఐడిఎస్ వస్తుంది. ఈ మండలంలో ఇలా గుర్తించడం, స్కూల్లో జాయిన్ చేయడం, వాళ్ళకి సమగ్ర శిక్ష ద్వారా అందించే సౌకర్యాలు చూడటం, వాళ్ళకి చదవడం నేర్పించడం, ఎలాగైనా 10th పాస్ అయ్యేటట్టు. వీళ్ళు ముగ్గురు మా పిల్లలు, ఈ ముగ్గురు చూపు సరిగ్గా కనపడదు. మేడం వల్ల ఒక ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్ వల్ల అట్ట ఒక చదువు నేర్చుకుంటున్నారు. మేడం వాళ్ళు అబ్బాయిని ఇక్కడ చేర్పించాను. మేడం వల్ల ఒక అట్ట చదువుకుంటున్నారు. ఆ మేడం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చేస్తున్నాం సార్, అబ్బాయి పేరు చేస్తున్నాం, 10th చదువుతున్నాం. అమ్మాయి పేరు నందిని 8వ క్లాసు, అబ్బాయి వచ్చి 4వ క్లాసు. చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి 3వ చదువుతున్నారు. మేడం వాళ్ళు అబ్బాయికి ఒకరోజు సపోర్ట్ ఇచ్చారు. చాలా గొప్పదని, ఎందుకంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి రోజు. నిజంగా మరి ఆ గొప్ప వారు చదువుకున్న రోజు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ దివ్య సెంటర్లో నేను దాదాపు ఈ మండలానికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇద్దరు టీచర్లు అయితే మేము రోజు కూడా మాకు కాంప్లో జరిగినప్పుడు అక్కడికి వెళ్తే ఆ బిడ్డలు వెళ్ళి చూసుకునే విధానం చాలా నాకు నచ్చింది. ఎందుకంటే నా దగ్గర నుండి కూడా ఒక అమ్మాయి కూడా వాళ్ళకి వెళ్ళింది. వీళ్ళు ఆ ఇల్లు దర్శించడం అయితేనేమి చాలా చక్కనైనటువంటి మంచి కౌన్సిలింగ్, ఆ బిడ్డలు చూసుకునే విధానం టీచర్లు నిజంగా. అప్పటి నుంచి బాబు మన భవితా సెంటర్కి వస్తున్నాడు. 2nd, 3rd అట్లాగే బాబు 10th క్లాస్ వచ్చాడు. వైకల్యం అనేది అతనికి చదువుకు అడ్డంకి కాకూడదు అని చెప్పేసి మేము 2nd క్లాస్ నుంచి ప్రత్యేక విద్య బాబుకి బోధన చేస్తూ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు. బాబు రెగ్యులర్ స్టూడెంట్, ప్రతిరోజు స్కూల్కి వస్తాడు. ఈ బాబు పేరు వచ్చేసి త్వరగా జశ్వంత్ లైన్ అబ్బాయి. ఈ బాబు మనం ట్యాబ్ కూడా ఇచ్చాం సార్. గవర్నమెంట్ సమగ్ర శిక్ష ద్వారా ట్యాబ్ కూడా ఇప్పించున్నాం బాబుకి. అబ్బాయి వచ్చేసి 2 కళ్ళు కనిపించదు, పూర్తి అందకం. వీళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి చాలాసార్లు అనేక సార్లు మేము కౌన్సిలింగ్ చేసి పిల్లలు చెప్పి స్కూల్లో జాయిన్ చేయాలంటే చెరుకు యూపీ స్కూల్లో జాయిన్ చేశారు సార్ బాబుని. అక్కడ 8వ క్లాస్ వరకు అక్కడ బాబు చదువు పూర్తయింది. అక్కడ టీచర్స్తో కూడా నేను మాట్లాడి ఫోన్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అన్ని బాబుకి ఇప్పించాము. ఇప్పుడు బాబు వచ్చేసి 10th క్లాస్ 30HSలో 10th చదువుతున్నారు. ఈ ఇయర్ వీళ్ళిద్దరు 10th ఎగ్జామ్స్కి విత్ స్క్రైబ్తో పిల్లలు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు సార్. శిక్ష ద్వారా ఈ బాబుకి అనేసి ట్యాబ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ట్యాబ్ గూడూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మరియు తోపుడు బండ్ల వ్యాపార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్య తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగిశెట్టి ధర్మయ్య మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమూరు రమణయ్య, గోనుగొడుగు శంకరయ్య, శివాంజనేయ, అల్లాభక్షు, పెంచలగిరి తదితరులు పాల్గొన్నారు.
గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 5 నిమిషాలు మౌనం ప్రకటించాల్సిందిగా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో, సూళ్లూరుపేట టౌన్లో నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన చరిత్ర. ఎందుకంటే అణగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అణగాని వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అంటరానితనాన్ని కానీ ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వచ్చి ఇవాళ డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ నిలబడి ఆఖరికి స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు. మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఒక మహిళగా కూడా, ఎస్సీ మహిళగా, శాసనసభ్యురాలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలుగా ముందుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఏరియాస్లోనే మనం అభివృద్ధి కూడా ఎక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఎస్సీలు, ఎస్టీలు కూడా బాగా చదువుకుంటూ ముందుకు వస్తున్నారు. గతంలో లాగా అలాగే ఇళ్లలోనే ఉండిపోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా కూడా కొంతవరకు ఇళ్లలోనే నిలిచిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి, అలాగే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి కూడా మేమందరం కూడా కష్టపడి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వర్ధంతి అనో లేకపోతే ఇలా నాయకులు వర్ధంతులు రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా పనిచేయాలి. నాయకులుగా మనం ఒక పేదవాడిని పైకి తీసుకురావడానికే మనందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వర్గాలు, అనగాని వర్గాలని కూడా పైకి తీసుకొస్తూ ప్రతి రంగంలోనూ ఈరోజు స్పీకర్గా ఒక ఎస్సీ మహిళని పెడుతూ, అలాగే మినిస్టర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా మాకు కూడా అవకాశం ఇస్తూ మహిళల్ని ముందుకు తీసుకొస్తూ, ఎస్సీ వర్గాల్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులుగా ఇక్కడున్న సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులందరూ కూడా ముందుగా వాళ్ళ అభివృద్ధి కోసమే పనిచేస్తాం, ఇంకా కూడా వీళ్ళ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాలకే కాకుండా నిమ్న జాతుల వారికి అంబేద్కర్ ఎంతో సేవ చేశారని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ అన్నారు. మనుబోలులోని అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బళ్ళాహరి, చింతల వెంకటేశ్వరు, పరిమళ శివరాం, పురంధర్, కృపానంద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విధంగా అంబేద్కర్ గారు ఒక కులానికి, ఒక మతానికి, ఒక సంబంధించిన అన్ని కులాలకి, అన్ని మతాలకు సంబంధించిన దేవుడు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ భారతరత్న కూడా
ఆయనకి ఇవ్వబడింది. అది చాలా చిన్న పదవి అనుకుంటాను నేను. ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలకే కాదు, నిమ్న జాతులకే కాదు, అన్ని జాతుల వారికి అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించబడింది. అందువల్ల ఈ సభాముఖం నేను చెప్పడం ఏంటంటే, ఇంత చేసిన ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నెన్స్ అంటే నాణ్యాన్ని రూపాయిని రిజర్వ్ బ్యాంక్ని స్థాపించబడింది డాక్టర్ అంబేద్కర్ గారు. అందువల్ల ఆయన గుర్తుగా ఏదైనా ఒక నోటి మీద ఆయన పటాన్ని క్షీణించి ఈ కులాలు బాగుపడాలా, మా అన్ని వర్గాలు బాగుపడాలనే ఆలోచనతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ మహానుభావుడు ఇంకొక 10 సంవత్సరాల పాటు కానీ బతుకుంటే ఈ అణగారిన వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఇంకా ఫ్యూచర్ బాగుండును. ఈరోజు పెద్దలు చెప్పినట్టు రూపాయి నాణ్యం మీద కానీ అన్ని విధాలుగా చేయగల. రెండోది ఏంటంటే మ్యాక్సిమం అంబేద్కర్ గారిని మాలాంటి కులాల్లో కూడా చిన్న స్థాయి స్కూల్లో 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ లోపల ఆయనకు ఒక లెసన్ కానీ పెట్టి మ్యాక్సిమం ఆయన గురించి తెలుసుకునే విధానంగా అన్ని వర్గాలకి తెలిసినట్టుంటుంది. ఆ రోజు కూడా అంబేద్కర్ గారు ఇంకా ముందుకు పోతారు. ఇప్పుడున్న ఈ స్పీడ్లో కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే చిన్నతనం నుంచే పిల్లకాయలకి అవగాహన రావాలా. అసలు భారత రాజ్యాంగం రాసిన దేవుడు, భారత రాజ్యాంగం రాయాలని అవసరం ఏముంది? అంతకుముందు సనాతన ధర్మంలో ప్రపంచ మేధావి, భారతదేశ సర్వజనుల హితం కూడినటువంటి ఏకైక యుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మిత్రులారా, భారతదేశంలో విభిన్న సంస్కృతి మేళవింపుతో భారతదేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాగణుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు దేశంలో తుంగలు తొక్కబడతా ఉన్నాయి. మిత్రులారా, భారతదేశంలో మొట్టమొదట ఎకనామిస్ట్గా రూపాయి విలువని చెప్పి ఆర్బీఐ వ్యవస్థను స్థాపించినటువంటి గనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకుంటే రూపాయి యొక్క విలువను చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రూపాయి విలువ పతనం అవడానికి కారణం ఈ ప్రభుత్వాలు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిత్రులారా. ఎంతో జీడిపి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున జీడిపి ఉన్న పరిస్థితిని దేశ ప్రజలు తెలుసు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్రావు, కేఆర్ఎం, మురళీ నాయుడు, కుమార్ నాయుడు, పెంచిలయ్య, రాము, నాగరాజు, మునిప్రసాద్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొదటి వారంలో ఈ కార్యక్రమం నా ప్రగతి ద్వారా అంటే సంజీవని కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ అల్లుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళ కూతురు డాక్టర్మ్మ రోహిణి డాక్టర్మ్మ గారు క్రమం తప్పకుండా ఎయిడ్స్ పేషెంట్కి ఈ విధంగా పౌష్టిక ఆహారాన్ని అందించడం ఎంతో మంచిది పరిణామం. అది మా సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందం. డిసెంబర్ అంటే ప్రతి నెల 1వ తేదీన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే పథకాన్ని గత 5 సంవత్సరాల నుంచి అమలు జరుపుతూనే ఉంది. దానికి సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు మా అక్క రోహిణమ్మ గారికి ఇద్దరికి కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు నిజంగా ఎయిడ్స్ అనేది అది వ్యాధే కాదు, ఎందుకంటే ఎన్నో మందులు వచ్చి ఉన్నాయి. ఈ రోజున ఆ మందులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారం క్రమం తప్పకుండా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పేరు మీద 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మా డాక్టర్ రోహిణి మేడం గారికి సంపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా మంచి సరుకుల్ని మనకి అడిగి పంపిస్తున్న మా డాక్టర్లు ఇద్దరికి ప్రత్యేక అభినందనలు మరోమారి తెలియజేస్తూ, పెద్ద ఆయన దేవుని రూపంలో ఉన్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన ఆశయాల్ని పోగొట్టుకుంటా
వాళ్ళ ఇద్దరు అల్లుడైతేమి కూతురైతేమి ఇద్దరు ఆశయాల్ని కొనసాగిస్తున్న ప్రతి నెల ఒకసారి ఫస్ట్ వీక్లో మా డాక్టర్ గారిని అందరం కూడా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఇంకా మంచి వాళ్ళ కుటుంబం ఆరోగ్యరీత్యా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధోళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గొర్ల లల్లు ప్రసాద్ యాదవ్, దివ్య, రోహన్, అశ్వద్ధ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,288 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,304 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,26,900 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 188 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన జాబు మేళాలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు గడియార స్తంభం వద్ద ప్రజల తరపున పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళదాం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు మండలం కొందకూరు ప్రాంతంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.